హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను వంటగదిలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలు ఇవి మనం ఫాలో అయినట్టయితే మనకి ₹1 ఖర్చు లేకుండానే మనం చాలా నీట్గా ఉంచుకోవచ్చు కిచెన్ని. అలాగే మనకి యూస్ఫుల్ కాదు అనుకున్న వాటితోనే ఇట్లా మనకి ఎలా ఉపయోగించుకోవాలో అన్నీ నేను ఈ వీడియోలో చూపించాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సరే ఎలా చేయాలో చూద్దాం. మనం శనగపిండి అయినా అలాగే మైదా పిండి అయినా ఉప్మా రవ్వ అయినా బయట ఉన్నప్పుడు అది పురుగులు పట్టేస్తూ ఉంటాయి కదా, అలాగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోనక్కర్లేకుండానే దీంట్లోని మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసుకుని మనం ఇలా స్టోర్ చేసుకున్నట్టయితే అస్సలు పురుగు పట్టదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం మైదా పిండిలో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని బయటే పెట్టుకోండి. బయట పెట్టుకుంటే అసలు దీనికి పురుగు అనేది పట్టదు. టిప్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు మెంతికూర అయినా పాలకూర అయినా గోంగూర అయినా తోటకూర అయినా ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. ఇలాగ కొంచెం ఆరబెట్టిన తర్వాత మనం ఏదైనా సరే కంటైనర్ బాక్స్ తీసుకోండి. కింద ఇలా టిష్యూ పేపర్ వేసుకుని మనం ఈ పాలకూరని దీంట్లో వేసుకోండి. అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా ఇలాగ ఏ ఆకుకూర అయినా సరే ఇలా పెట్టుకుని చూడండి. మనకి ఒక 10 రోజులు 15 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. పైన కూడా ఇలాగ టిష్యూ పేపర్ వేసుకోండి. వేసుకుని ఇలా మూత పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 2 వారాల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మూడో టిప్ వచ్చేసి, ఇప్పుడు మనం షర్ట్స్ కొన్నప్పుడు ఇలాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి కదా, మనం పడేస్తూ ఉంటాం. అలాగే ఇలాగా రబ్బర్ బ్యాండ్స్, మనం యూస్ చేసిన రబ్బర్ బ్యాండ్స్ అయినా సరే ఈ టిప్కి మీరు యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం మసాలా ప్యాకెట్లైనా ఇలాగ చాక్లెట్ పౌడర్ అలాగే కస్టర్డ్ పౌడర్ ఇలాగ బాక్సెస్లో వస్తాయి కదా, మనం ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసినట్టయితే అది పైన ఓపెన్ అయిపోయి వాటికున్న పవర్ అంతా పోతుంది. అలా కాకుండా ఇలా మనం రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్స్ని ఇలా యూస్ చేయొచ్చు. అప్పటికప్పుడు మనకి ప్లాస్టర్ ఉన్నా లేకపోతే ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు. వీటితో అయితే మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా. అలాగే ఈ క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లిప్స్ని మనకి ఇలాగా ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదా, దీన్ని ఒకసారి ఇలా క్లోజ్ చేసి ఈ క్లిప్స్ని ఇలా పెట్టుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇలాంటి క్లిప్స్ లేకపోయినా మనం ఇటువంటి వీటిని మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ మనం వేస్ట్ మెటీరియల్తో ఎలాగ మనం వాడుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించాను. చూసారు కదా, ఇలా క్లిప్స్ పెట్టేసుకుని వీటిని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అలాగే షుగరు మనం ఎక్కడ పెట్టినా కానీ ఒక్కొక్కసారి చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలాగే అలా కాకుండా వీటిలో మనము ఇలాగా టీలో వేసుకోవడానికి కూడా బాగుండేటట్టు కింద యాలకులు ఉంటాయి కదా, ఒక 5 యాలకులు వేసుకోండి. అలాగే 1 స్పూను మిరియాలు వేసుకోండి. వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఒక చీమలు పట్టవు. అలాగే మనం ఇది టీలో వేసుకున్నప్పుడు మంచిగా యాలకులు అలాగే మిరియాలు వాసన మంచిగా వస్తుంది, మసాలా టీలాగా. ఒకసారి చిన్న టిప్ ఇది. ఇలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చీమలు అనేవి రావు. అలాగే మనం షింక్ దగ్గర ఇలాగ డెటాల్ హ్యాండ్ వాష్ పెట్టుకుంటూ ఉంటాం కదా, పిల్లలు ఏం చేస్తారంటే మాటికి వెళ్ళి ఇలా ఓపెన్ చేస్తూ ఉంటారు, చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే దీనికి ఒక టిప్ ఉంది. ఇది మనం కొంచెమే పిల్లలకి రావాలనుకుంటే కనుక ఇలాగ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాండ్ని ఏం చేయాలంటే ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలాగ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల అది కింద వరకు రాదు, కొంచెం డ్రాప్స్ కింద వస్తుంది. ఇలాగ మనం పెట్టినట్టయితే మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూసారా ఎంత కొంచెం వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఇంట్లో గ్లాస్ బాటిల్స్ కానీ ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఏమన్నా పాలు అటువంటి ఒలిగిపోయినప్పుడు వాసన వస్తూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు న్యూస్ పేపర్ అయినా కానీ ఇలాగా పేపర్స్ ఉంటాయి కదా, వీటిని కూడా ఇలా వేసినట్టయితే వాసన రాదు. ఒకసారి ట్రై చేయండి. ఒక 4 గంటలు అలా వదిలేయండి. అలాగే మన ఇంట్లో చాకులు
సిజర్స్ ఇవి ఒక్కొక్కసారి పదును పోతూ ఉంటాయి. పదును పోయినప్పుడు మళ్ళీ మనం ఎలా ఎలా యూస్ చేసుకోవాలో చాలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. నేను వీటిని చాలాసార్లు ఇలాగే చేశాను. చూడండి అసలు పేపర్ కూడా తెగట్లేదు ఇది. దీన్ని మనం ఒకసారి ఎలాగా మన ఇంట్లో మనమే ఎలా షార్ప్ పెట్టుకోవాలో చూద్దాం. ఇదిగోండి చాక్ కూడా చాలా మొద్దుబారిపోయింది కదా, దీన్ని కూడా మనం ఎలాగా షార్ప్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒకసారి 2 నుంచి 3 నిమిషాలు ఇలాగా అంటూ ఉండండి. ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే చాకు కొంచెం వేడవుతుంది కదా, వేడయ్యి మనం ఏదైనా సరే పింగాణి దాని మీద, నేను ఇలాగా పింగాణి కాకుండా ఇలాంటి కప్స్ ఉంటాయి కదా, ఇది కొంచెం గరిగ్గా ఉంది, దీని మీద పెట్టి 2 నిమిషాలు ఇలా చేయండి. ఎంత షార్ప్ అవుతుందంటే మనం బయట షార్ప్ చేయించుకున్నట్టే ఉంటుంది. చూసారా, ఇలా పెట్టి ఇదంతా ఒకసారి ఇలా, అది గరిగ్గా ఉంది. ఒకవేళ మీ దగ్గర ఈ కప్స్ ఇది లేకపోతే కనుక పింగాణి కప్పు బ్యాక్ సైడ్ అయినా సరే అలా చేసుకోవచ్చు. చూడండి ఎంత షార్ప్ వచ్చిందో, చూసారా. అలాగే సిజర్ని కూడా జస్ట్ ఇలాగా వేడి చేసుకున్నట్టు కింద ఇలా అనండి. అన్న తర్వాత ఒకసారి ఒక వైపు నుంచి సేమ్ అదే బౌల్ మీద ఒకసారి ఇలా ఇలా చేసినట్టయితే ఇది కూడా చక్కగా షార్ప్ అవుతుంది. మన ఇంట్లో మనమే ₹1 ఖర్చు లేకుండా ఇలాంటి టిప్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇది ఎంత షార్ప్ అయిందో, చూసారా ఎంత బాగా కట్ అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక టిప్ చూద్దాం. ఇప్పుడు మనం పాలు తోడుపెట్టడం మర్చిపోయినప్పుడు 1 గంటన్నర 2 గంటల్లో ఎలా పాలు తోడుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఇది కొంచెం గోరువెచ్చ కన్నా కొంచెం వేడిగా ఉండాలి. అంత వేడిగా ఉన్నప్పుడు మనం ఇలాగా ఒక బౌల్లో 1 స్పూను తోడుచుక్క వేసుకోవాలి, కొంచెం పెరుగు వేసుకోండి. వేసుకుని దీన్ని ఒకసారి గిన్నెకి ఇలాగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చూడండి ఇలాగంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ పాలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం వేడిగా ఉండాలి. ఇలాగ దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకుని పైకి కిందకి ఇలాగ తిరగేసుకోవాలి. ఎంత మంచిగా ఒక 4-5 సార్లు తిరగేస్తున్నట్లయితే అసలు మొత్తం ఆ పెరుగు అనేది మొత్తం ఈవెన్గా కలుస్తుంది, చక్కగా తోడుకుంటుంది. చూడండి ఎంత ఇలాగా నొరగ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం దీని మీద మూత పెట్టుకుని 2 గంటల్లోనే పెరుగు చక్కగా తోడుకుంటుంది. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.